అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు మిస్టీరియస్ స్టోరీస్. ఈరోజు కథ నువ్వే నా శ్వాస. ఇంటికెళ్ళిన గీత ఏడుస్తూ బెడ్ మీద పడుకుంది. కూతురు ఆఫీస్ నుండి వచ్చినప్పటి నుండి డోర్ తీయకపోవడంతో గీత అంటూ లోపలికొచ్చింది గీత తల్లి. ఏడుస్తున్నదల్లా గబగబా కళ్ళు తుడుచుకొని లేచి కూర్చొని చెప్పమ్మా అనింది. ఏమైందమ్మా, ఈరోజు త్వరగానే వచ్చేసావు? ఒంట్లో బాలేదమ్మా, కాస్త నలతగా ఉంది. అవునా, సరే రెస్ట్ తీసుకో. సరే అమ్మా అంటూ తను వెళ్ళిపోగానే డోర్ వేసేసుకుంది. ఎందుకు సార్, నా ప్రేమ మీకు అర్థం కావట్లేదు? ఎలా చెబితే అర్థమవుతుంది? ఒక్కసారి నా గురించి ఆలోచిస్తే నా మనసు మీకు తెలుస్తుంది. అయినా నాదే తప్పేమో, ఆకాశానికి నిచ్చెనేస్తున్నాను. ఇప్పటి నుండి ఎంప్లాయ్కి బాస్కి మధ్య ఉన్న రిలేషన్ మాత్రమే ఉంటుంది. ఇప్పటి నుండి నా లిమిట్స్లో నేనుంటాను సార్ అని ఆమె మనసులో ఉన్న బాధ మొత్తం బయటకు పంపించింది. 5 రోజులు లీవ్ కావాలని అడిగిందిగా, శాంక్షన్ చేస్తూ మెయిల్ రావడంతో మొబైల్ ఓపెన్ చేసి చూసిన తనకి కన్నీళ్లు కట్టలు తెంచుకుంటే ఆపడం ఆమె తరం కాలేదు. కానీ అలా ఎలా ఇచ్చేస్తాడు అని, అతను ప్రేమించడేమో, అతని ప్రేమ దక్కదేమో అని ఆశ సన్నగిల్లడంతో విరాట్ని ఎలా మర్చిపోవాలా అని నానా అవస్థలు పడుతోంది గీత. ఇక్కడ విరాట్ రోజు గలగలా వాగుతూ ఉన్న గీత ఆ రోజు ఆఫీస్కి రాకపోవడంతో అమ్మయ్య, కాస్త ప్రశాంతంగా ఉంది. కావు కావు అంటూ నా బుర్ర తినేది అని తిట్టుకుంటూ వర్క్లో పడ్డాడు విరాట్. ఆఫ్టర్నూన్ అవుతుండగా అసలు ఇది ఏం చేస్తుంది నా ఛాంబర్కి రాకుండా అంటూ గీతకి కాల్ చేయబోయి, అరే తను లీవ్ తీసుకుంది కదా, నేనేంటి ఇలా మర్చిపోయాను? అయినా తనకి స్టమక్ పెయిన్ అని అందిగా, ఎలా ఉందో కనుక్కుంటే మేడం గారు ఏదేదో ఊహించుకుంటారేమో నేను కాల్ చేస్తే అనుకుంటూ మళ్ళీ మనసు అటువైపు లాగడంతో ఏదైనా ఊహించుకొని ఒకసారి కాల్ చేసి తను ఎలా ఉందో కనుక్కుందాం అనుకుంటూ గీత నెంబర్కి డయల్ చేశాడు. ఆలోచనలో ఉన్న గీత మొబైల్ రింగ్ అవుతుంటే తల తిప్పి విరాట్ నెంబర్ స్క్రోల్ అవుతుంటే కళ్ళు ఒక్కసారిగా మెరిసిపోయాయి. అయినా నేనెందుకు ఇంతలా ఎగ్జైట్ అవుతున్నాను? తన మనసులో నేను లేనుగా. అయినా ఈయన గారు ఇప్పుడెందుకు కాల్ చేస్తున్నట్లు అనుకుంటూ కట్ అవుతుండగా లిఫ్ట్ చేసి చెప్పండి సార్ అనింది నార్మల్గా. ఆమె గొంతులో చలాకీతనం లేదు, చాలా డల్గా వినిపించింది. ఎలా ఉంది స్టమక్ పెయిన్, తగ్గిందా అన్నాడు. చెప్పాను కదా సార్, నాకు తగ్గదు అని. మరి హాస్పిటల్కి వెళ్దామా అనగానే కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరిగాయి గీతకి. అయ్యో మీకెందుకు సార్ శ్రమ, అయినా ఇంకో 3 డేస్ ఆగితే తగ్గిపోతుంది అనింది. అన్ని రోజులు ఆ బాధ భరిస్తూ ఉంటావా? అమ్మాయిలకి కామన్ కదా సార్, అది పెద్ద విషయమే కాదు అనగానే సైలెంట్ అయిపోయాడు. ఓకే సార్, బాయ్ అంటుంటే గీత హాస్పిటల్కి వెళ్దాం, రెడీగా ఉండు, నేను వస్తున్నా అని చెప్పి కాల్ కట్ చేశాడు. ఆశ్చర్యం అనిపించింది గీతకి. అసలు ఆయన ఎందుకు రావాలి, నన్ను హాస్పిటల్కి ఎందుకు తీసుకెళ్ళాలి? ఈయన మనసులో నేను లేనుగా. ఇలా ఆలోచనలు చుట్టుముట్టి ఆయన వస్తున్నాడు అంటేనే మనసు సంతోషం అనిపిస్తుంటే అప్పటి వరకు ఏడ్చిన గీత కళ్ళు తుడుచుకొని విరాట్ వచ్చేసరికి ఫ్రెష్ అయి ఉందామని వాష్రూమ్కి వెళ్ళిపోయింది. గీత రెడీ అయి బయటకు వచ్చేసరికి గీత వాళ్ళ అమ్మా నాన్నతో మాట్లాడుతూ కనిపించాడు విరాట్. ఒక్కసారిగా ఆమె కళ్ళు మెరిసిపోయాయి. గుడ్ మార్నింగ్ సార్ అంటూ దగ్గరికి వెళ్ళింది. ఆమెను చూసి గుడ్ మార్నింగ్ అంటూ చిన్నగా నవ్వాడు. తీసుకోండి బాబు అంటూ విరాట్కి కాఫీ ఇచ్చింది గీత మదర్. పర్వాలేదంటీ. గీత వెళ్దామా అన్నాడు తనని చూసి. ఎక్కడికి అని ఆశ్చర్యంగా చూస్తున్న వాళ్ళ తల్లిదండ్రులను చూస్తూ ఉంది గీత. ఆఫీస్ వర్క్ మీద వెళ్తున్నాం అంకుల్ అన్నాడు విరాట్. సరే బాబు వెళ్ళండి అనడంతో అక్క నుండి బయలుదేరారు. గీత విరాట్ వెనకాలే వచ్చి కారులో కూర్చుంది. ఇప్పుడు లొడా లొడా వాగే గీత అంత సైలెంట్గా ఉంటే ఆశ్చర్యమేస్తోంది అతనికి. ఏమైంది ఇప్పుడు, డిటిహెచ్ రేంజ్లో అరిచేదానివి, ఇప్పుడేంటి ఇంత సైలెంట్గా ఉన్నావు అన్నాడు డ్రైవింగ్ సీట్లో కూర్చుంటూ. మాట్లాడలేదు గీత, తల కిందికి దించింది. ఏమైంది, తప్పు చేసిన దానిలా అలా కూర్చున్నావు అన్నాడు కార్ స్టార్ట్ చేస్తూ. నేను తప్పు చేశాను కదా సార్. ఏం తప్పు చేశావు అన్నాడు. మిమ్మల్ని నా మాటలతో విసిగించానుగా. ఆఫ్టర్ ఆల్ ఎంప్లాయ్ని, బాస్తో ఎలా మాట్లాడాలో మినిమం కామన్ సెన్స్ లేదు నాకు. చనువిచ్చారుగా అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడాను. ఇప్పుడు నా లిమిట్స్ నాకు తెలిసాయి సార్, ఇంకెప్పుడు మీతో అలా బిహేవ్ చేయను. సారీ
ఇప్పటి నుండి మన మధ్య పిఏకి బాస్కి మధ్య రిలేషన్ మాత్రమే ఉంటుంది అంటున్న గీతని తల తిప్పి చూసి ఎందుకో అన్నాడు. మాట్లాడలేదు గీత. అయినా నన్ను మీరు హాస్పిటల్కి ఎందుకు తీసుకెళ్తున్నారు? ఆఫీస్ వదిలిపెట్టుకొని ఆఫ్టర్ ఆల్ పిఏని నా కోసం మీ డేని వేస్ట్ చేసుకుంటారా? ఇంకోసారి ఆఫ్టర్ ఆల్ అన్నావనుకో నీ పీక పిసికేస్తాను అన్నాడు కోపంగా. మీరేం చేసిన నా స్థాయి అదే కదా సార్. ఎందుకు గీత ఇలా మాట్లాడి నీకు నువ్వే తక్కువ చేసుకుంటావు అన్నాడు సీరియస్గా. మాట్లాడలేదు గీత. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం సార్? నిజంగా ఆఫీస్ వర్క్ మీద వెళ్తున్నామా? ఎక్కడికి వెళ్తున్నామో నీకు తెలీదా గీత? మా నాన్నగారితో ఆఫీస్ వర్క్ మీద బయటకు వెళ్తున్నామన్నారుగా. మరి ఇంకేం చెప్పమంటావు? హాస్పిటల్కి తీసుకెళ్తున్నానని చెప్పనా? అయినా నా కోసం మీరు అంత శ్రమ పడడం నాకు నచ్చట్లేదు సార్. అంటే నేను ఇలా లీవ్ పెడితే వర్క్ పెండింగ్లో పడుతుందని త్వరగా హాస్పిటల్లో చూపిస్తున్నారా సార్? హాస్పిటల్లో చూపించకపోయినా 3 డేస్లో ఆఫీస్కి వచ్చేదాని కదా. ఇప్పుడు వెళ్ళే అంత అవసరం ఏమొచ్చింది అంటుంటే, అంటే నేను డబ్బు మనిషిలా కనిపిస్తున్నానా గీత అన్నాడు. అయ్యో ఎందుకు సార్ అంత మాట అన్నారు? మరి నువ్వు వర్క్ చేయాలని త్వరగా హాస్పిటల్కి తీసుకెళ్తున్నానా అంటుంటే మాట్లాడలేదు గీత. అంతలో హాస్పిటల్ రావడంతో కారాగింది. ఇద్దరు లోపలికి వెళ్ళారు. ఇక నైట్ 9కి బయటే డిన్నర్ చేసి సంతోషంగా ఇంటికెళ్ళిన ధీర్ సీత లోపల అడుగు పెట్టగానే ఎదురుగా కనిపిస్తున్న దృశ్యానికి కళ్ళు పెద్దవయ్యాయి సీతకి. ధీర్ మాత్రం మండే సూర్యుడిలా మారిపోయాయి అతని కళ్ళు. అల్లుడు గారు అంటూ దగ్గరకొచ్చాడు వెంకట్రావు. ఆయన్ని ఒక్క చూపు చూసి సీతని తీసుకొని తన రూమ్కి వెళ్ళిపోయాడు. చాలా బాధ అనిపించింది అతనికి. మీరు బాధపడకండి అన్నయ్య గారు, వాడి కోపం ఎన్ని రోజులుంటుంది అంటూ సర్ది చెప్పింది సావిత్రి. పార్వతి కళ్ళల్లో నీళ్లు గిర్రున తిరిగాయి. వదిన గారు మీరేం బాధపడకండి, చెబుతున్నాను కదా వాడి కోపం ఎక్కువ రోజులు ఉండదని. అది కాదు వదిన, ఎంతో నమ్మకంతో కూతుర్ని వదిలి వెళ్ళిపోతే తనని చూసుకోకుండా మా నిర్లక్ష్యంతో ప్రమాదంలోకి నెట్టేశాం. అల్లుడు గారు మా మీద నమ్మకం కోల్పోయారు. అలా ఆలోచించినప్పుడల్లా మనసు చివుకుమంటోంది అంటూ కన్నీళ్లు పెడుతుంటే అందులో మీ తప్పు ఉన్నట్లు నాకేం అనిపించట్లేదు. అలా జరుగుతుందని మీకు మాత్రమేం తెలుసు? సీత మీద ప్రేమతో వాడు మీ మీద కోపం పెంచుకున్నాడు. మీ కూతుర్ని ప్రేమగా చూసుకుంటున్నాడని సంతోషపడండి. ఇలా బాధపడితే పనులు జరగవు. అసలు అల్లుడు గారు మా మొహాలు చూడ్డానికి కూడా ఇష్టపడట్లేదు వదిన గారు. ఏం కాదు అని చెబుతున్నానుగా, మీరు తినేసి పడుకోండి, ఉదయం వాడే మాట్లాడతాడు గాని అంటూ ఎంత వద్దన్నా బలవంతంగా వడ్డించింది. ఎంత చక్కగా ఉన్నావమ్మా, ఏం చదువుతున్నావు అని అడిగింది సావిత్రి మౌనికని చూసి. ఇంటర్ చదువుతున్నానత్తయ్య అనింది. ఊర్లోనే చదువుతున్నావమ్మా? ఊర్లో కాలేజీలు లేవని మానేశానత్తయ్య. ఏంటి, చదువు మానేశావా? అవునత్తయ్య. అదేంటమ్మా చదువు మానేయడమేంటి? ఉన్న ఒక్క కూతుర్ని దూరం పంపించి చదివించడం ఇష్టం లేదు వదిన గారు. అయితే ఇక్కడుండి చదువుకుంటావా? నేను చదివిస్తాను అనింది సావిత్రి. ఆమె ఆ మాట అనిందో లేదో ఒక్కసారిగా గాలిలో తేలుతున్న ఫీలింగ్ మౌనికలో. చెప్పు మౌని, ఇక్కడుండి చదువుకుంటావా? మీరు అంత ప్రేమగా అడుగుతుంటే వద్దని ఎలా అంటాను అనింది సంబరంగా. నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గైస్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.